హలో ఆస్పిరెంట్స్, మరి ప్రీవియస్ క్లాస్లో ఇండియన్ హిస్టరీకి సంబంధించి మౌర్య సామ్రాజ్యం అనేది ఏదైతే ఉందో అందులో భాగంగా మనం ఆధారాలు అనే టాపిక్ మాట్లాడుకోవడం జరిగింది. అందులో రచనలు, శాసనాలు వీటి కోసం డీటెయిల్గా మాట్లాడుకోవడం జరిగింది. మరి ఈరోజు క్లాస్లో భాగంగా మౌర్య సామ్రాజ్యానికి సంబంధించి రాజకీయ చరిత్ర అనేది ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దామండి. ఏంటంటే రాజకీయ చరిత్ర. మరి ఏంటి ఈ రాజకీయ చరిత్ర అంటే, మౌర్య సామ్రాజ్యానికి సంబంధించి ఈ వంశ పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పాలన అనేది ఎలా జరిగింది, ఆ పాలనా కాలంలో చోటు చేసుకున్నటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటి అనేవి మనం మాట్లాడుకోవటాన్ని మనం రాజకీయ చరిత్రగా చెప్పుకుంటాం. మరి ఈ రాజకీయ చరిత్రలో భాగంగా మాట్లాడుకోవాల్సిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే చంద్రగుప్త మౌర్య. ఎవరండి? చంద్రగుప్త మౌర్య. మరి ఈయన మనము ముద్దుగా సిజిఎం అని చెప్పేసి పిలుచుకుందామండి. అంటే రాసేటప్పుడు సిజిఎం అని రాద్దాం, చదివేటప్పుడు చంద్రగుప్త మౌర్య అని చెప్పేసి చదువుదాం. అంటే కొంచెం స్పేస్ అనేది మనకు కవర్ అవుతుంది అనమాట. ఓకే, అయితే మన భారతదేశంలో ఏర్పాటైనటువంటి మొట్టమొదటి విశాల సామ్రాజ్యం ఈ మౌర్య సామ్రాజ్యం. దీన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరంటే చంద్రగుప్త మౌర్యుడు. ఈయన భారతదేశం మొత్తాన్ని కూడా ఏకం చేసి పాలించినటువంటి మొట్టమొదటి చక్రవర్తి అనమాట. మరి ఈ చంద్రగుప్త మౌర్యుడు యొక్క పుట్టుకకు సంబంధించి ఏంటంటే జన్మ అన్నమాట. పుట్టుకకు సంబంధించిన విషయాలన్నీ కూడా మనకి విష్ణు పురాణంలోని ఒక కథ ద్వారా మనకు తెలుస్తున్నాయండి. అందులో అండి విష్ణు పురాణంలో ఉన్నటువంటి ఒక కథ ద్వారా మనకి తెలుస్తుంది. మరి ఏంటి ఆ కథ అంటే, మన చంద్రగుప్త మౌర్యుడు ముర అనే ఒక శూద్ర జాతికి చెందిన మహిళకు, అలాగే ఒక నందవంశరాజుకు జన్మించిన సంతానం అని చెప్పేసి మాట్లాడతారండి. ఎవరండి? ముర అనే ఒక మహిళకు మహిళ అనమాట. ఈవిడ ఏంటి అంటే శూద్ర జాతికి చెందిన మహిళ. అలాగే ఒక నందవంశరాజుకు వీళ్ళిద్దరికీ కలిగిన సంతానమే మన చంద్రగుప్త మౌర్యుడు. కొన్ని ఆధారాల్లో ఈ నందవంశరాజు ఎవరు అంటే సర్వార్థ సిద్ధి అని చెప్పేసి పిలుస్తారండి. ఏంటండి? సర్వార్థ సిద్ధి అని చెప్పేసి పిలుస్తారనమాట. అయితే ఈయన కోసం పర్టికులర్గా ఎక్కడ కూడా అంటే నందవంశంలో ఈయనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎక్కడ దొరకదు. ఓకే, ఇక్కడ ఈ ముర అనే పదం నుంచి పుట్టుకొచ్చిందే మౌర్య అనే పదం అండి. ఏంటండి? ముర అనే పదం నుంచి పుట్టుకొచ్చింది మౌర్య అనే పదం. ఆల్రెడీ మన ఇంట్రడక్షన్లో ఈ పదం కోసం మాట్లాడుకోవడం జరిగింది. అందుకని చెప్పేసి చంద్రగుప్త మౌర్యుడి యొక్క వంశాన్ని మౌర్య వంశం అని చెప్పేసి పిలవడం జరుగుతుందన్నమాట. ఓకే, అయితే మన చంద్రగుప్త మౌర్యుడికి 25 సంవత్సరాలు వచ్చినప్పుడు, ఎప్పుడండి? 25 సంవత్సరాలు వచ్చినప్పుడు క్రీస్తు పూర్వం 321 BCలో చాణక్యుడి సహాయంతో, ఎవరండి? చాణక్యుడు అలియాస్ కౌటిల్యుడు అలియాస్ విష్ణుగుప్తుడు అనమాట. సో చాణక్యుడి సహాయంతో నందవంశ చివరి రాజు అయినటువంటి ఎవరండి? నందవంశ చివరి రాజు అయినటువంటి ధననందుడిని, ఎవరిని? ధననంద. ఈయన్ని ఓడించేసి మగధను, దాని యొక్క రాజధాని అయినటువంటి పాటలీపుత్రను ఆక్రమించడం జరుగుతుంది. ఆక్రమించి మగధ పైన మౌర్య సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు 321 BCలో. అప్పుడు ఆయన ఏజ్ అంతా 25 సంవత్సరాలు. అయితే ఈ విషయం అంతా కూడా మనకి విశాఖదత్తుడు రచించినటువంటి ముద్ర రాక్షసం అనే పుస్తకంలో మెన్షన్ చేయబడి ఉందండి. ఏంటండి? మన చంద్రగుప్త మౌర్యుడు ఎవరైతే ఉన్నారో ఈయన సింహాసనం అధిష్ఠించిన తీరు, ఏంటండి? సింహాసనం అధిష్ఠించిన తీరు లేదంటే విధానం అనేది మనకి ఎందులో మెన్షన్ చేయబడి ఉందండి? ముద్ర రాక్షసం అనే పుస్తకంలో మెన్షన్ చేయబడి ఉందండి. ముద్ర రాక్షసం. ఇది రాసింది ఎవరండి? విశాఖదత్తుడు. ఎవరండి? విశాఖదత్తుడు అలియాస్ విశాఖదత్త, ఎలా పిలుచుకున్నా పర్వాలేదు. ఓకే, అయితే చంద్రగుప్త మౌర్యుడు యొక్క పాలన, అలాగే మౌర్య సామ్రాజ్యం సంబంధించి పాలన కానీ లేదంటే ఆర్థిక రాజకీయ విషయాలు కానీ మనకి ఎక్స్ప్లెయిన్ చేసేది ఏది అంటే అర్థశాస్త్రం అనే పుస్తకం. మరి ఈ అర్థశాస్త్రం అనే పుస్తకాన్ని రచించింది ఎవరండి? కౌటిల్యుడు అలియాస్ చాణక్యుడు.
అయితే ఈ పుస్తకంలో ఏమని చెప్తున్నారు మనకి, చంద్రగుప్త మౌర్య యొక్క పాలన ఎలా ఉంది, అలాగే మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన పాలన, ఆర్థికపరమైన విషయాలు, రాజకీయపరమైన విషయాలన్నీ కూడా మనకి ఈ పుస్తకంలో మెన్షన్ చేయబడి ఉంటాయి. ఇలా చంద్రగుప్త మౌర్యుడు 321 BCలో సింహాసనాన్ని అధిష్ఠించి 297 వరకు కూడా పాలన గావించడం జరుగుతుందండి. అంటే ఎన్ని సంవత్సరాలు అండి, దాదాపు 24 సంవత్సరాల పాటు ఈయన మౌర్య సింహాసనాన్ని అలంకరించడం జరుగుతుంది మన చంద్రగుప్త మౌర్యుడు. అయితే ఇతనిని మన గ్రీకులు ఎలా పిలుచుకుంటారంటే ముద్దుగా సాంట్రకోటస్ అని చెప్పేసి పిలుస్తారండి. ఏమని పిలుస్తారండి, సాంట్రకోటస్ అని ఎవరు పిలుస్తారు, గ్రీకులు పిలుస్తారు. అయితే గ్రీకులు ఎలా పిలిచారని మనకి ఎలా తెలుస్తారంటే, సాధారణంగా ఈ గ్రీకు రచయితలు ఎవరైతే ఉన్నారో ఎవరండి, ప్లూటార్క్, జస్టిన్, అలాగే ప్లినీ అంటే స్ట్రాబో, వీళ్ళందరూ కూడా గ్రీకు రచయితలు అండి. వీళ్ళందరి అంటే రచనల్లో కూడా మన చంద్రగుప్త మౌర్యుడిని సాంట్రకోటస్ అని చెప్పేసి పిలుచుకునేవారంట. ఓకే, మరి ఒకసారి రివైజ్ చేసుకోండి. మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన ఆధారాల్లో భాగంగా ప్లూటార్క్ రాసిన బుక్ ఏంటండి, ప్యారలల్ లైవ్స్. అలాగే జస్టిన్ రాసింది యాన్ ఎపిటోమ్, ప్లినీ రాసింది నేచురల్ హిస్టరీ, స్ట్రాబో రాసింది జియోగ్రాఫియా. ఓకే, ఇవన్నమాట. మరి సాంట్రకోటస్ ఒకటేనా అంటే చంద్రగుప్త మౌర్యుడికి ఇంకొక 2 బిరుదులు ఉన్నాయండి. ఏంటి ఆ బిరుదులు అంటే, మహారాజాదిరాజు, ఏంటండి మహారాజాదిరాజు, అలాగే పియదర్శి అని కూడా పిలుస్తారండి ఇతన్ని. పియదర్శి అంటే ఏమని చెప్పుకున్నామండి మొన్న, ప్రియదర్శి అనేది ప్రియదర్శి అనే వర్డ్కి సిమిలర్ వర్డ్, అంటే అందమైన ఆకర్షితమైన ముఖం కలిగిన వ్యక్తి అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. ఓకే, అదనమాట. మరి ఇలాంటి ఈ చంద్రగుప్త మౌర్యుడు సాధారణంగా సింహాసనానికి వచ్చిన తర్వాత భారతదేశం అనేది ఏదైతే ఉందో ఇందులోని వాయవ్య ప్రాంతం మనకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఈ వాయవ్య భారతదేశంలో అలెగ్జాండర్ ఆక్రమించినటువంటి గ్రీకు ఆక్రమిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రతినిధులుగా ఉన్నటువంటి గ్రీకు గవర్నర్లందరినీ కూడా తొలగించాడు అని చెప్పేసి మనకి జస్టిన్ రాసినటువంటి యాన్ ఎపిటోమ్ పుస్తకంలో మెన్షన్ చేయబడి ఉంది. ఓకే, అయితే తర్వాత కాలంలో సెల్యూకస్ నికేటర్ ఎవరైతే ఉన్నారో, ఎవరండి సెల్యూకస్ నికేటర్ ఎవరైతే ఉన్నారో ఈయన ఏం చేస్తాడు అంటే భారతదేశంలో ఉన్నటువంటి గ్రీకు ఆక్రమిత ప్రాంతాలపైన తన యొక్క ఆధిపత్యాన్ని ప్రకటించుకొని భారతదేశంలోకి వస్తాడు. వచ్చినప్పుడు చంద్రగుప్త మౌర్యుడు రెడీగా ఉంటాడు ఆ టైంలో. సో ఇప్పుడు సెల్యూకస్ నికేటర్ ఏంటి అంటే చంద్రగుప్త మౌర్యుడితో గొడవ పెట్టుకుంటాడు అన్నమాట. అయితే ఆ గొడవ ఎలా పెట్టుకుంటాడు అనేది మనం ప్రీవియస్ క్లాస్లో మాట్లాడుకోవడం జరిగింది. మరి ఈ సెల్యూకస్ నికేటర్ గొడవ పెట్టుకొని చంద్రగుప్త మౌర్యుడితో యుద్ధం చేస్తాడు. అయితే ఎప్పుడు యుద్ధం చేస్తాడండి, 305 BCలో యుద్ధం చేయడం జరుగుతుంది. ఎవరితో చేస్తారో మన చంద్రగుప్త మౌర్యుడితో యుద్ధం చేయడం జరుగుతుంది. ఓకే, అయితే ఈ యుద్ధంలో సెల్యూకస్ నికేటర్ ఏమవుతాడంటే ఓడిపోతాడనమాట. ఇక్కడ చంద్రగుప్త మౌర్యుడు విన్ అవుతాడు. దీంతో సెల్యూకస్ నికేటర్ ఈ వాయువ్య ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే ప్రాంతాలు ఉన్నాయో వాటిని మనం ఏమంటున్నామంటే బెలూచిస్తాన్, హేరట్, కాబూల్, కాందహార్, అలాగే ఆఫ్ఘనిస్తాన్, ఈ ప్రాంతాలన్నీ కూడా చంద్రగుప్త మౌర్యుడు పొందడం జరుగుతుందన్నమాట. అలాగే సెల్యూకస్ నికేటర్ ఏం చేస్తాడంటే దీని యొక్క కూతురు ఎవరైతే ఉన్నారో, ఎవరండి కూతురు ఎవరైతే ఉన్నారో ఈ కూతురు పేరేంటంటే హెలీనా. ఈ హెలీనాను మన చంద్రగుప్త మౌర్యుడికి ఇచ్చి పెళ్లి చేయడం జరుగుతుంది. అలాగే మన చంద్రగుప్త మౌర్యుడు నాకు ఇంత మంచి అమ్మాయిని ఇచ్చావు కాబట్టి నీకు ఒక 500 ఏనుగులు ఇస్తున్నాను, నువ్వు తీసుకొని చెప్పి చంద్రగుప్త మౌర్యుడు సెల్యూకస్ నికేటర్కి 500 ఏనుగులు ఇవ్వడం జరుగుతుందన్నమాట.
ఓకే, 500 ఏనుగులు అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే సెల్యూకస్ నికేటర్ తన దేశానికి వెళ్ళిపోయేటప్పుడు ఇతని ఆస్థానానికి, ఎవరి ఆస్థానానికి, చంద్రగుప్త మౌర్యుని ఆస్థానానికి సెల్యూకస్ నికేటర్ ఒక రాయబారిని పంపిస్తారు. ఆ రాయబారి ఎవరండి? మెగస్తనీస్ అనమాట. మరి మెగస్తనీస్ రాసిన ఇంపార్టెంట్ బుక్ ఏంటి? ఇండికా. ఏంటండి? ఇండికా అనమాట. ఓకే, మరి ఇంకా ఈయనకి సంబంధించిన విషయాలు ఏంటి అంటే ఒకసారి ఇక్కడ రాసిన చూడండి. ఏంటి సార్ ఏం రాసుకోకుండానే చెరిపేశారు అని చెప్పేసి ఫీల్ అవ్వద్దు. మీకు ప్రతిదీ క్లియర్గా నేను ఏదైనా పాయింట్ మర్చిపోయినా సరే వాటన్నిటిని యాడ్ చేసి మరి మీకు మంచిగా పీడిఎఫ్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో మీరు కంగారు పడొద్దు, మీకు పీడిఎఫ్ ఇస్తాను. ముందైతే మీరు క్లాస్ అనేది నీట్గా వినండి. ఓకే, అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే చంద్రగుప్త మౌర్యుడు తిను రాజుగా ఉన్నప్పుడు మనకి అవంతి అలాగే సౌరాష్ట్ర ఈ ప్రాంతాలను కూడా ఆక్రమించడం జరుగుతుందండి. ఈ ప్రాంతాలను ఆక్రమిస్తాడు. కానీ భారతదేశంలో ఉన్నటువంటి బ్రహ్మపుత్ర నదీ ప్రాంతం వీటిని ఆక్రమించడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో ఉన్నటువంటి బ్రహ్మపుత్ర నదీ ప్రాంతమైనటువంటి అస్సాంని, అలాగే కళింగాను, అలాగే తమిళనాడు, కేరళ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజ్యవంశాల పరంగా వీటిని ఆక్రమించకుండా వదిలేయడం జరుగుతుంది. అంటే ఈ 4 ప్రాంతాలు తప్ప భారత ఉపఖండం మొత్తం కూడా మౌర్య సామ్రాజ్యం అండర్లో ఉంటుందన్నమాట. ఇలా చంద్రగుప్త మౌర్యుడు విశాలమైన సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి సహాయపడినటువంటి మెయిన్ ఫోర్స్ ఏది అంటే అతని యొక్క సైన్యం అన్నమాట. ఏంటండి? అతని యొక్క సైన్యం. ఈ సైన్యం అనేది గ్రీకు రచయితల ఆధారంగా లేదంటే మనకు దొరికిన కొన్ని శాసనాల ఆధారంగా ఇతని యొక్క సైన్యం అనేది అతిపెద్ద సైన్యం. మరి ఎంత సైన్యం అంటే 6 లక్షల కాల్బలం. ఏంటండి? 6 లక్షల కాల్బలం, అలాగే 30,000 అశ్వబలం, 9,000 గజబలం, అలాగే 8,000 రథబలం. ఈ విషయం మనకి మీరు ఆధారాలు అనే టాపిక్ను ఒకసారి రివైజ్ చేసుకుంటే ప్లీనీ రాసినటువంటి నేచురల్ హిస్టరీ పుస్తకంలో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఉండడం జరుగుతుంది. ఓకే, అయితే ఒక ప్లీనీనే కాకుండా జస్టిన్, ప్లూటార్క్ వీళ్ళందరూ కూడా ఇతని సైన్యం కోసం మనకి చెప్పడం జరుగుతుంది. అయితే మన చంద్రగుప్త మౌర్యుడు సాధారణంగా ప్రథమంలో ఏంటి అంటే ఈయన బ్రాహ్మణ మతాన్ని ఫాలో అయ్యేవాడండి. ఇప్పుడండి ప్రథమంలో చాణక్యుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్తో ఎవరండి? ఇతను ప్రధానమంత్రి అయినటువంటి చాణక్యుడు ఎవరైతే ఉన్నారో చూడండి. చంద్రగుప్త మౌర్యుడు యొక్క ప్రధాని ఎవరండి? చాణక్యుడు అలియాస్ మన కౌటిల్యుడు అనమాట. సో ఈయన యొక్క ఇన్ఫ్లుయెన్స్తో చంద్రగుప్త మౌర్యుడు ప్రారంభంలో ఏంటి అంటే బ్రాహ్మణ మతాన్ని ఫాలో అయ్యేవాడండి. ఎప్పుడండి? ప్రారంభంలో. కానీ తర్వాత కాలంలో భద్రబాహు ద్వారా, ఎవరి ద్వారా అండి? భద్రబాహు ద్వారా ఈయన ఏంటి? జైన మతాన్ని స్వీకరించడం జరుగుతుంది. మరి ఈయన జైన మతాన్ని స్వీకరించిన తర్వాత ఈ జైన మతానికి మన చంద్రగుప్త మౌర్యుడు ఎంతో సేవ చేస్తాడు. అందులో భాగంగానే ఈయన ఎప్పుడండి? క్రీస్తు పూర్వం 300 టైంలో, అంటే 300 BCలో పాటలీపుత్ర అనేది ఏదైతే ఉందో, అంటే మౌర్య సామ్రాజ్యం యొక్క రాజధాని ఏదైతే ఉందో పాటలీపుత్ర, ఈ పాటలీపుత్రలో మొట్టమొదటి జైన పరిషత్ని ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అంటే ఫస్ట్ జైన్ కౌన్సిల్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ జైన్ కౌన్సిల్కి హెడ్ ఎవరండి? స్థూలభద్రుడిని నియమించడం జరుగుతుంది. ఎవరిని? స్థూలభద్రుడిని. మరి ఒకసారి రివైజ్ చేసుకోండి మీరు, అసలు ఈ ఫస్ట్ జైన పరిషత్తులో జరిగినటువంటి విషయాలు ఏంటి, అసలు ఈ జైన పరిషత్ అనేది ఎందుకు జరిగింది అనేది ఒకసారి మీరు రివైజ్ చేసుకోవాలి. సాధారణంగా ఈ జైన మతం అనేది అంటే వర్ధమాన మహావీరుడు తర్వాత, సాధారణంగా వర్ధమాన మహావీరుడు చనిపోయిన తర్వాత జైన మతాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, జైన మతం యొక్క ఉనికి అనేది భవిష్యత్తులో కనిపించాలి అంటే సాహిత్యం అనేది ఉండాలి. అది ఎలా
రూపొందించాలి అని చెప్పేసి ఇలాంటి ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఆ మీటింగ్ని మనం పరిషత్తు అని చెప్పేసి పిలుస్తున్నాం. అయితే ఈ జైన పరిషత్తులో ప్రధానంగా జరిగిన విషయాలు ఏంటి అంటే అంగాల యొక్క రచన అన్నమాట. ఏంటండి అంగాలు. మరి ఈ అంగాలు ఏంటండి? జైన మతానికి సంబంధించినటువంటి ప్రధానమైన గ్రంథాలుగా మనం అంగాలను మాట్లాడడం జరుగుతుంది. మరి ఈ అంగాలు అనేవి ప్రాకృతం లాంగ్వేజ్లో రాయడం జరుగుతుంది. ఓకే, ప్రాకృతం లాంగ్వేజ్లో రాయడం జరుగుతుంది. ఓకే, అయితే ఏంటి ఈ అంగాలు? వర్ధమాన మహావీరుడు చనిపోవడానికి ముందు తన యొక్క ప్రధాన శిష్యులుగా పిలువబడే గణాధారులు ఎవరైతే ఉన్నారో 11 మంది, అందులో మొదటివాడైనటువంటి సుధర్మకు వర్ధమాన మహావీరుడు తాను జీవితంలో తెలుసుకున్నటువంటి విషయాలు, సత్యాలు వీటన్నింటినీ కూడా బోధించడం జరుగుతుంది. ఓకే, వాటిని మన స్థూలభద్ర, భద్రబాహు ఇద్దరు కూడా ఏం చేస్తారంటే డాక్యుమెంట్గా రాయడం జరుగుతుందన్నమాట. వాటిని మనం పూర్వములు అని చెప్పేసి పిలుస్తాం, లేదంటే పాత పాఠాలు అని చెప్పేసి పిలుస్తాం. వాటిని తర్వాత కాలంలో 12 అంగాలుగా రచించడం జరుగుతుంది. అప్పుడు పూర్వంలో 14, వాటిని తర్వాత కాలంలో 12 అంగాలుగా రచించడం జరుగుతుంది. అంగాలు ఏంటండి? 12. ఓకే, ఇది అంతా ఫ్లాష్ బ్యాక్. ఇది ఓకే. ఇప్పుడు ప్రజెంట్ సీన్లోకి వచ్చేద్దాం. అయితే క్రీస్తుపూర్వం 300లో పాటలీపుత్ర వద్ద మొట్టమొదటి జైన పరిషత్తును మన చంద్రగుప్త మౌర్యుడు స్థూలభద్రుడి అధ్యక్షతను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఒకసారి 312 BCలో అంటే ఎవరు? మన చంద్రగుప్త మౌర్యుడి యొక్క పరిపాలనా కాలంలో మగధలో ఒక పెద్ద కరువు వస్తుందండి. ఏంటండి? మగధలో ఒక కరువు అనేది వస్తుంది. ఇది దాదాపు 12 సంవత్సరాల పాటు ఉంటుంది అన్నమాట ఈ కరువు. అయితే ఈ కరువు కాలంలో ఈ మగధలో ఉన్నటువంటి ప్రజలు పడిన కష్టాలను చంద్రగుప్త మౌర్యుడు స్వయంగా చూస్తాడనమాట. సో చంద్రగుప్త మౌర్యుడు ఈ కరువు కాటకాల యొక్క ప్రభావాన్ని ప్రత్యక్షంగా అనుభవించడం వలన ఈయన ఏం చేస్తాడు అంటే ఇక నుంచి ఎలాంటి కరువు కాటకాలు వచ్చినా, ఎలాంటి క్షామ పరిస్థితులు వచ్చినా వాటి కోసం మనం ఎలాంటి రక్షణ అంటే నివారణ చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఒక శాసనం వేయడం జరుగుతుంది. అంటే ఒక ఇన్స్క్రిప్షన్ వేయడం జరుగుతుంది. మరి ఆ ఇన్స్క్రిప్షన్ ఏంటండి? సోహగుర రాగి శాసనం. ఏంటండి? సోహగుర రాగి పలక శాసనం, లేదంటే తామ్ర పలక శాసనం, లేదంటే సోహగుర కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ అని చెప్పేసి పిలుస్తామండి. ఏంటండి? కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ అని చెప్పేసి పిలుస్తామన్నమాట. ఓకే, ఈ శాసనంలో ఈయన మెన్షన్ చేసింది ఏంటి అంటే కరువు కాటకాలు వచ్చినప్పుడు మనం ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఒక శాసనం వేయడం జరుగుతుంది. అయితే ఈయనే మహాస్థాన అని చెప్పేసి ఒక శాసనం వేశాడు అని చెప్పేసి కొన్ని చోట్ల ఉంటుంది, కానీ దానిపైన సర్టెనిటీ అంటే ఖచ్చితత్వం లేదు. కొన్ని ఎక్కువ ఆధారాల్లో మహాస్థాన అనే ఒక శాసనాన్ని అశోకుడు వేశాడని, ఆ శాసనంలో కూడా ఈ కరువు కాటకాలు వచ్చినప్పుడు ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఉంటుందని చరిత్ర అనేది చెప్తుందన్నమాట. ఓకే, అయితే ఈ సందర్భంలోనే అంటే ఇలాంటి కరువు కాటకాలు కానీ, లేదంటే నీరు తక్కువగా లభ్యమయ్యే పరిస్థితుల్లో కానీ ఈ చంద్రగుప్త మౌర్యుడి యొక్క భావమరిది ఎవరైతే ఉన్నారో చూడండి. చంద్రగుప్త మౌర్యుడి యొక్క భావమరిది ఎవరు అంటే పుష్యగుప్త అండి. ఎవరండి? పుష్యగుప్త. ఈ పుష్యగుప్త ఎవరైతే ఉన్నారో ఈయన చంద్రగుప్త మౌర్యుడి యొక్క భావమరిది. అలాగే ఇతని పాలనా కాలంలో పుష్యగుప్తుడు గుజరాత్ రాష్ట్రానికి ప్రతినిధిగా ఉంటాడండి. ఎక్కడండి? గుజరాత్ రాష్ట్రానికి ప్రతినిధిగా ఉండడం జరుగుతుందన్నమాట. ఓకే, అయితే ఇలాంటి ఈ పుష్యగుప్తుడు రైతులకు సాగునీరు ఇవ్వడం కోసం, సామాన్య ప్రజలకు త్రాగునీరు ఇవ్వడం కోసం రెండింటికి కూడా ఉపయోగపడేలా ఒక చెరువును తవ్వడం జరుగుతుంది. ఆ చెరువుని మనం ఏమంటున్నామంటే సుదర్శన తటాకం అని చెప్పేసి పిలుస్తున్నామండి. ఏమంటున్నామండి? సుదర్శన తటాకం, లేదంటే సుదర్శన చెరువు అని చెప్పేసి పిలుస్తున్నాం. మరి ఈ విషయం అంతా మనకి ఎందులో చెప్పడం జరుగుతుంది అంటే శకరాజు అయినటువంటి రుద్రదమనుడు వేసినటువంటి జునాగఢ్ శాసనం, లేదంటే గిర్నార్ శాసనంలో ఈ విషయం అంతా కూడా మనకి చెప్పడం జరుగుతుంది. మీకు ఆ విషయాన్ని శాసనాలు మాట్లాడుకునేటప్పుడు ఈ జునాగఢ్ శాసనం కోసం మాట్లాడుకోవడం జరిగింది. ఓకే, అయితే చంద్రగుప్త మౌర్యుడి యొక్క భావమరిది అయినటువంటి పుష్యగుప్తుడు గుజరాత్ ప్రాంతానికి ప్రతినిధిగా ఉంటాడు. ఆ టైంలో ఈయన రైతులకు సాగునీరు, సామాన్య ప్రజలకు త్రాగునీరు ఇచ్చే
నేపథ్యంలో సుదర్శన తటాకాన్ని తవ్వడం జరుగుతుంది. ఈ విషయం అంతా కూడా మనకి ఎక్కడండి, రుద్రదమనుడు వేసినటువంటి ఎవరండి, శకరాజు అయినటువంటి రుద్రదమన వేసినటువంటి జునాగఢ్ శాసనంలో మనకి మెన్షన్ చేయబడి ఉందండి. ఏంటంటే జునాగఢ్ శాసనం, లేదంటే దీన్నే గిర్నార్ శాసనం అని అంటారు. ఇది ఎక్కడ ఉందంటే గుజరాత్లో ఉంది. ఈజ్ దట్ క్లియర్? ఓకే. మరి తర్వాత ఇంకా ఏం జరిగింది అంటే, ఇలా చంద్రగుప్త మౌర్యుడు తన యొక్క పరిపాలన అనేది ముగిస్తున్న సమయాన, అంటే 297 బీసీలో ఏం చేస్తాడంటే, ఇప్పుడండి 297 బీసీలో ఏం చేస్తాడు, ఈ మౌర్య సామ్రాజ్యం యొక్క సింహాసనాన్ని తన కుమారుడైనటువంటి బిందుసారునికి అప్పగించేసి, ఏంటండి సింహాసనం ఏదైతే ఉందో, ఈ మౌర్య సామ్రాజ్యం సంబంధించిన సింహాసనాన్ని తన కుమారుడైనటువంటి బిందుసారుడికి అప్పచెప్పేసి అతను శ్రావణ బెలగొల వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్ళిపోతాడండి? శ్రావణ బెలగొల వెళ్తాడు. ఈ శ్రావణ బెలగొలలో ఏం చేస్తాడు అంటే సల్లేఖన వ్రతం ఆచరించి మరణించడం జరుగుతుంది. ఏంటండి? సల్లేఖన వ్రతం అనేది ఆచరించి మరణించడం జరుగుతుంది. ఇలా మన భారతదేశంలో సల్లేఖన వ్రతం ఆచరించి మరణించినటువంటి మొట్టమొదటి చక్రవర్తి ఎవరంటే చంద్రగుప్త మౌర్యుడు. చాలా ఇంపార్టెంట్. అయితే మీరందరూ నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఈ సల్లేఖన వ్రతం అంటే ఏంటి, కమెంట్ సెక్షన్లో చెప్పాలా? ఓకే. అయితే ఇలా ఈయన మరణించినటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి, అంటే శ్రావణ బెలగొలలో చంద్రగుప్త మౌర్యుడు మరణించిన ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ ఒక జైనాలయం ఉంటుంది. ఆ ప్లేస్ని మనం ఏమంటున్నామంటే చంద్రగుప్త బసది అని చెప్పేసి పిలుస్తున్నామండి. ఏంటండి? చంద్రగుప్త బసది అని చెప్పేసి పిలుస్తున్నాం. అయితే ఈ బసది అనేది ఏదైతే ఉందో మీకు ఆల్రెడీ చెప్పాను. బసది అనేది వసతి అనే ఒక కన్నడ పదం నుంచి పుట్టుకొచ్చింది అని చెప్పేసి మీకు ప్రీవియస్గా మాట్లాడడం జరిగింది. ఓకే, అదనమాట. ఇంకా మన చంద్రగుప్త మౌర్యుడు యొక్క భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ దుర్ధర అనమాట. ఎవరండి? దుర్ధర. ఏంటి సార్, స్టోరీ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్ని ఎంటర్ చేశారు అనుకోవద్దు. ఎందుకు ఎంటర్ చేశానంటే ఒకసారి వినండి. సాధారణంగా ఈ దుర్ధర అనే ఆవిడ ఎవరైతే ఉన్నారో ఈవిడ సాధారణంగా నందవంశ రాకుమార్తె అనమాట. ఏంటండి? నందవంశానికి చెందినటువంటి రాకుమార్తె. కొన్ని సోర్సెస్లో మనకి ఏమని చెప్తారంటే ఈవిడ ఈ నందవంశ చివరి రాజు ఎవరైతే ఉన్నారో ధననందుడు, ఆయన యొక్క కుమార్తె అని చెప్పేసి మనకి కొన్ని సోర్సెస్లో చెప్పడం జరుగుతుంది. అయితే ఈ చంద్రగుప్త మౌర్యుడు 321లో ఈ నందవంశం పైకి ఎప్పుడైతే యుద్ధానికి వెళ్తాడో మనవుడి యొక్క ఫైటింగ్ స్టైల్ని చూసి, మనవుడి యొక్క స్టైల్ని చూసి ఈ దుర్ధర అతనితో లవ్లో పడుతుందంట. లవ్లో పడి ఆయనతో వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే చంద్రగుప్త మౌర్యుడితో వచ్చేయడం జరుగుతుంది. అలా ఆయన పెళ్లి చేసుకొని ఒక అందమైన బిడ్డని జన్మించడం జరుగుతుంది. ఒక అందమైన బిడ్డకి జన్మనివ్వడం జరుగుతుంది. ఓకే. అయితే ఆ బిడ్డ ఎవరు అంటే మన బిందుసారుడు అనమాట. ఎవరండి? బిందుసార. ఓకే, బింబిసార కాదు, బిందుసార. ఓకే. అయితే ఈ దుర్ధర అంట ఈ బిందుసారుడు అంటే ఆవిడ కడుపులో ఉండేటప్పుడు దుర్ధర అంట ఒకసారి చంద్రగుప్త మౌర్యుడితో ఏదో గొడవ పడుతుంది. మన చంద్రగుప్త మౌర్యుడు ఈవిడిని ఏదో విషయంలో అనుమానిస్తారంట. దీంతో దుర్ధర ఏం చేస్తుందంటే తన యొక్క పాతివ్రత్యాన్ని, అంటే పతివ్రత నేచర్ని ప్రూవ్ చేసుకోవడం కోసం ఈ చంద్రగుప్త మౌర్యుడి ముందే విషం తాగేస్తుంది అనమాట. సో విషం తాగేస్తే అప్పటికప్పుడు అంటే ఆ సీన్లో ఉన్నటువంటి చాణక్యుడు ఏం చేస్తాడు అంటే ఈవిడికి, అంటే తనకు తెలిసిన స్కిల్ అంతా యూజ్ చేసి దుర్ధరకు కొంచెం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఆ ట్రీట్మెంట్లో ఈ బిందుసారుడు బతికి బయటపడతాడు అనమాట. అయితే ఆ టైంలో ఈవిడ మరణించడం జరుగుతుంది. అయితే ఇలాంటి ఈ బిందుసారుడు ఎవరైతే ఉన్నారో చంద్రగుప్త మౌర్యుడు తన చివరి రోజుల్లో ఈయనకి సింహాసనం అప్పచెప్పేసి ఆయన శ్రావణ బెలగొల వెళ్ళి మరణించడం జరుగుతుంది. ఇలాంటి ఈ బిందుసారుడు మనకి 297 బీసీలో చంద్రగుప్త మౌర్యుడు సింహాసనం వదిలేసిన తర్వాత ఈయన రాజ్యభారం తీసుకోవడం జరుగుతుంది. మరి ఈయన రాజ్యభారం తీసుకున్న తర్వాత ఇతని యొక్క పాలన అనేది ఎలా సాగింది అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. మరి ఇప్పుడు ఎవరండి? బిందుసార. ఎవరండి? బిందుసార. ఓకే. చంద్రగుప్త మౌర్యుడు యొక్క పుత్రుడైనటువంటి బిందుసారుడు
చంద్రగుప్త మౌర్యుడు 297 బీసీలో తను సింహాసనాన్ని త్యజించి శ్రావణ బెలకులా వెళ్ళి సల్లేఖన వ్రతం ఆచరించి మరణించడం జరుగుతుంది. అలా 297లో అంటే 297 బీసీలో బిందుసారుడు సింహాసనాన్ని అధిష్ఠించి దాదాపు 272 బీసీ వరకు అంటే 25 సంవత్సరాల పాటు పాలన గావించడం జరుగుతుంది. ఓకే, అయితే ఈ బిందుసారుడు మన చంద్రగుప్త మౌర్యుడికి అలాగే దుర్ధరాకు జన్మించడం జరుగుతుంది. ఓకే, చంద్రగుప్త మౌర్యుడికి అలాగే దుర్ధరాకు జన్మించడం జరుగుతుంది. ఈ బిందుసారుడిని మనము సింహసేన అని ఎలా అండి సింహసేన అని అలాగే అమిత్రఘాత అని ఇలా పిలుస్తారండి. అయితే గ్రీకులు ఇతన్ని అమిత్రకేటస్ అని చెప్పేసి పిలుస్తారన్నమాట. ఎలా పిలుస్తారండి? అమిత్రకేటస్ అని చెప్పేసి గ్రీక్ రచనలో ఇతన్ని మెన్షన్ చేయడం జరుగుతుంది. అయితే బిందుసారుడు రాజు అయిన తర్వాత తిను రాజ్యాన్ని మైసూర్ వరకు విస్తరిస్తాడండి. అంతవరకు అండి దక్షిణాన ఉన్నటువంటి మైసూర్ వరకు కూడా విస్తరించడం జరుగుతుంది. ఎవరు? మన బిందుసారుడు. అలాగే తిను రాజు అయిన తర్వాత ఇతని యొక్క ఆస్థానాన్ని కొంతమంది విదేశీ రాయబారులు సందర్శించడం జరుగుతుంది. మరి ఆ విదేశీ రాయబారులు ఎవరండి? చూడండి, కొంతమంది విదేశీ రాయబారులు బిందుసారుని యొక్క ఆస్థానానికి వస్తారంట. వాళ్ళు ఎవరు చూడండి, సిరియా రాజు అయినటువంటి యాంటియోకస్ I. ఎవరండి? యాంటియోకస్ I. ఈయన రాయబారిగా ఇతని ఆస్థానం ఎవరు? బిందుసారుని యొక్క ఆస్థానాన్ని సందర్శించిన వ్యక్తి ఎవరు అంటే డైమోకస్. ఎవరండి? డైమోకస్ లేదంటే డెమియోకస్ అని కూడా పిలుస్తారన్నమాట. అలాగే ఈజిప్ట్ దేశానికి చెందినటువంటి టాలమీ ఫిలడెల్ఫస్ ఎవరైతే ఉన్నారో ఈయన యొక్క రాయబారి అయినటువంటి డయనోసియస్. ఎవరండి? డయనోసియస్. ఇతను బిందుసారుడు యొక్క ఆస్థానాన్ని సందర్శించడం జరుగుతుంది. అయితే కొన్ని గ్రీకు రచనల ఆధారంగా బిందుసారుడు సిరియా రాజు అయినటువంటి యాంటియోకస్ I దగ్గరికి కొంతమంది రాయబారులు పంపించి, ఒరే ఫ్రెండు, నాకు కొద్దిగా మందు అలాగే అత్తిపళ్ళు, అంటే అత్తిపళ్ళు మనము డ్రై ఫిగ్స్ అని పిలుస్తామన్నమాట. ఏంటండి, సిరియా రాజు దగ్గరికి కొంతమంది రాయబారులు పంపించి తనకి కొంత మద్యం అలాగే అత్తిపండ్లు అంటే డ్రై ఫిగ్స్ అని చెప్పేసి పిలుస్తామన్నమాట. ఎవరికైనా తెలియకపోతే గూగుల్లో కూడా అండి ఏంటి అనేది అర్థమవుతుంది. అలాగే గ్రీకు వేదాంతాలు వీటిని పంపించరా ఫ్రెండు అని చెప్పేసి ఇతన్ని ఎవరిని యాంటియోకస్ Iని అడగడం జరుగుతుంది. అయితే యాంటియోకస్ I ఏమంటాడు, నీ గ్రీకు వేదాలు ఎందుకురా ఫ్రెండు, నీకు ఎలాగ అర్థమవు, ఓన్లీ నీకు ఇవే పంపిస్తున్నాను తీసుకో అని చెప్పేసి గ్రీక్ వేదాంతాలు వదిలేసి వీటిని పంపించడం జరుగుతుంది. ఇంకా టిబెట్ యొక్క ప్రధాన బౌద్ధ పండితుడు ఎవరైతే ఉన్నారంటే తారానాథ్. ఈ తారానాథ్ ప్రకారము మన బిందుసారుడు ఈ తూర్పు పశ్చిమ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో తూర్పు పశ్చిమ సముద్రాలు ఏవైతే ఉన్నాయో ఏవండి తూర్పు పశ్చిమ సముద్రాల మధ్యన ఉన్నటువంటి 16 నగరాలను జయించాడంట. సముద్రాల మధ్య ఉన్నటువంటి ఇన్ని 16 నగరాలను జయించాడు అని చెప్పేసి ఈయన మనకి చెప్పడం జరుగుతుంది. మరి తారానాథ్ రాసినటువంటి ఇంపార్టెంట్ బుక్ ఏంటండి? ద హిస్టరీ ఆఫ్ టిబెట్ అండ్ హిస్టరీ ఆఫ్ బుద్ధిజం ఇన్ ఇండియా. ఓకే, మరి హిస్టరీ ఆఫ్ బుద్ధిజం ఇన్ ఇండియా రాయడానికి అతను 17వ శతాబ్దంలో మన భారతదేశంలో బౌద్ధ మతం ఉనికి ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను తిరిగి ఆ పుస్తకాన్ని రాయడం జరిగింది. ఏ పుస్తకం? హిస్టరీ ఆఫ్ బుద్ధిజం ఇన్ ఇండియా. ఓకే, అయితే ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు ఇతను, తూర్పు పశ్చిమ సముద్రాల మధ్యన ఉన్నటువంటి 16 నగరాలను మన బిందుసారుడు జయించాడని, అలాగే బిందుసారుడు సింహాసనానికి వచ్చిన తర్వాత కొంతకాలం పాటు, ఎంతవరకు అండి, కొంతకాలం పాటు చాణక్యుడు అతనికి ప్రధానమంత్రిగా పనిచేసి రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి అనే విషయాలను చెప్పాడు అని చెప్పేసి తారానాథ్ మనకు చెప్తున్నారు. ఆ తర్వాత అంటే ఇతని తర్వాత కొంతకాలం తర్వాత బిందుసారుడికి ప్రధానమంత్రిగా వచ్చిన వ్యక్తి ఎవరు అంటే కల్లాటక. ఎవరండి? కల్లాటక లేదంటే కల్లాటకుడు అని చెప్పేసి పిలుస్తారు. అలాగే ఇతని ఆస్థానంలో పింగళి వాత్స. ఎవరండి?
పింగళి వత్స లేదంటే పింగళి వాస్తవ అని కూడా పిలుస్తారు. ఈయన ఎవరు అంటే అజీవకామత సన్యాసి అండి. ఎవరండి? అజీవకామత సన్యాసి, అలాగే భవిష్యవేత్త అనమాట. అంటే ఈయన ఫ్యూచర్ని ఎస్టిమేట్ చేయగలడు అనమాట. అంటే ఫ్యూచర్లో జరగబోయే ఇన్సిడెంట్స్ని పింగళి వత్స ముందుగానే తెలుసుకుంటాడు. సో ఈయన ప్రోద్బలం వల్ల, అంటే ఈయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల బిందుసారుడు అజీవిక మతాన్ని ఫాలో అవుతాడండి. ఏంటండి? అజీవిక మతాన్ని ఫాలో అవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ బిందుసారుడు ఎవరైతే ఉన్నారో ఇతను సుభద్రాంగి అని చెప్పేసి ఒక లేడీని పెళ్లి చేసుకోవడం జరుగుతుందండి. ఏంటి సార్ లేడీ అంటారు, లేడీని కాకపోతే జంటని పెళ్లి చేసుకుంటారని అనకండి. అయితే ఇక్కడ సుభద్రాంగి ఎవరైతే ఉన్నారో ఈవిడ చంపా రాజ్యానికి చెందినటువంటి ఒక బ్రాహ్మణుడి యొక్క కూతురు అనమాట. ఎవరండి? చంపా రాజ్యంలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడి యొక్క కుమార్తె ఎవరు అంటే సుభద్రాంగి. సో ఈ సుభద్రాంగికి బిందుసారుడికి ఇద్దరికి కూడా 100 మంది సంతానం ఉంటారండి. ఎంతమంది అండి? 100 మంది సంతానం ఉండడం జరుగుతుంది. ఓకే, ఈ 100 మంది సంతానంలోనే ఒకడు మన హీరో ఆఫ్ ది టాపిక్ ద కింగ్ అశోక అనమాట. ఓకే, అయితే ఇక్కడ చూడండి, బిందుసారుడికి పెద్ద కొడుకు ఎవరైతే ఉన్నారో సుసీమ. ఎవరండి? సుసీమ. ఈ సుసీమ అంటే కొద్దిగా ఎక్కువ ఇష్టం అనమాట. అందువల్ల బిందుసారుడు నా తర్వాత సుసీముడే మనకి రాజ్యానికి రాజుగా కావాలి అని చెప్పేసి ఆశపడతాడు. కానీ పింగళి వత్స ఎవరైతే ఉన్నారో అశోకుడి యొక్క సామర్థ్యాలను తెలుసుకొని అతను ఏంటి అంటే అశోకుడు రాజు అయితేనే మంచిది అని చెప్పేసి అతను ఎక్స్పెక్ట్ చేస్తాడనమాట. అయితే ఈ సుసీముడు ఎవరైతే ఉన్నారో మన బిందుసారుడు రాజుగా ఉండే టైంలో సుసీముడు తక్షశిల ప్రాంతంలో ఒక ప్రతినిధిగా ఉంటాడు. ఎవడు? సుసీముడు పెద్ద కుమారుడు. మరి మన అశోకుడు ఎక్కడ ఉంటారు అంటే ఉజ్జయిని ప్రాంతంలో ప్రతినిధిగా ఉండడం జరుగుతుంది. ఎక్కడండి? ఉజ్జయిని అలియాస్ అవంతి అనమాట. అంతే కదా? ఓకే, అయితే సుసీముడు ప్రతినిధిగా ఉండే టైంలో ఇక్కడ ఈ తక్షశిల అనే ప్రాంతంలో ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తారు. సో తిరుగుబాటు చేసేటప్పుడు ఈ సుసీముడు వాళ్ళని కంట్రోల్ చేయలేడు. కంట్రోల్ చేయలేక చేతులు ఎత్తేస్తాడనమాట. దీంతో మన అశోకుడు ఏం చేస్తాడంటే రంగంలోకి దిగుతాడు. దిగి ఏం చేస్తాడు? తక్షశిల వెళ్ళి అక్కడ ఆ తిరుగుబాటును కంప్లీట్గా క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఇప్పుడు అశోకుడు అండర్లో తక్షశిల కూడా వచ్చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, అశోకుడు యువరాజుగా ఉండే టైంలో ఉజ్జయినికి తక్షశిలకు రెండింటికి కూడా ప్రతినిధిగా వ్యవహరించడం జరుగుతుంది. ఓకే, అయితే తర్వాత మనకి ఈ బిందుసారుడు ఎవరైతే ఉన్నారో ఈయన 272 BCలో చనిపోయే సమయాన, ఇప్పుడండి 272 BCలో మరణించడం జరుగుతుంది. ఎవరు? మన బిందుసారుడు అనమాట. ఓకే, బిందుసారుడు మరణించడం జరుగుతుంది. మరణించిన తరువాత ఇప్పుడు సింహాసనం కోసం వీళ్ళందరికీ మధ్యలో మరి 100 మంది ఉన్నారు. నాకు సీట్ కావాలి, నాకు సీట్ కావాలని చెప్పేసి కొట్టుకున్నారు. సో అలా కొట్టుకునే పక్షంలో 272 BC నుంచి 268 BC వరకు, అంటే దాదాపు ఒక 4 సంవత్సరాల పాటు, ఎంతండి? ఒక 4 సంవత్సరాల పాటు ఏంటంటే వారసత్వపు యుద్ధం జరుగుతుంది ఆ సింహాసనం కోసం. సో ఈ వారసత్వపు యుద్ధం అనేది ఎలా జరిగింది, ఎవరు గెలిచారు, తర్వాత ఎవరు రాజు అయ్యారు అనేది మనం తర్వాత క్లాస్లో నీట్గా చూద్దాం. ఓకేనండి, ఇది మనకి మౌర్య సామ్రాజ్యానికి సంబంధించి రాజకీయ చరిత్రలో భాగంగా చంద్రగుప్త మౌర్యుడు, బిందుసారుడు. మరి తర్వాత వచ్చిన రాజు ఎవరు, అతని రూలింగ్ అనేది ఎలా జరిగింది అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.